హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనీమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఇదైతే భోగి రోజు నైట్ నుంచి అనమాట. 12 o'clock నుంచి మేమైతే అరకు స్టార్ట్ అయిపోయాము. డ్రైవింగ్ ఇద్దరికి వచ్చి కాబట్టి అనకాపల్లి వరకు అయితే తెలిసిన రోడ్స్ అని చెప్పి తమ్ముడైతే డ్రైవ్ చేశాను అనమాట. మేము మెల్లగా వెళ్ళేటప్పటికి వంజంగి బోర్డు చూసేటప్పటికి 4:30 అలా అయిపోయిందనమాట. మెల్లగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడ ఏమైనా మెయింటెనెన్స్ చేస్తున్నందుక మీరు, లేకపోతే దీనికి ఇది ఆ పాయింట్ అయినా మెయింటైన్ చేస్తున్నందుక దీనికి పబ్లిసిటీ. స్టార్టింగ్ అయితే డైరెక్ట్గా వంజంగి వెళ్ళాను అనమాట. ఇంకా లంబసింగ్ కాకుండా వంజంగి అయితే అరకుకి దగ్గరగా ఉంటుందని చెప్పి అటు వెళ్ళాము. కార్ కింద పార్క్ చేసి పైకి వెళ్ళడానికి పర్ హెడ్కి 50 రూపీస్ అంట. కార్కి కూడా కాదు, ఇంకా పబ్లిసిటీ చేస్తున్నందుకంట. మెయింటెనెన్స్ కూడా ఏం కాదు, పబ్లిసిటీ మనం చేస్తుంటే వాళ్ళు ఎందుకు మళ్ళీ మన దగ్గర తీసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. 2 kilometers 3 kilometers అన్నారు, కానీ చాలా ఎక్కే ఉందన్నమాట నడవడానికి, ట్రెక్కింగ్ లాగా. అయితే అసలు నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. మా హస్బెండ్ ఇంకా తమ్ముడు కూడా ఇద్దరు ఫాస్ట్గానే బాగానే వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ డాడీ ఒక స్టేజ్లో, నేనైతే మెల్లగా రికార్డ్ చేసుకుంటా సాంగ్స్ వింటే అయితే మెల్లగా వచ్చాను. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర అయితే మేము ముగ్గురు ఇంకా చర్యతో ఉండిపోయాం అనమాట. ఇంకా ఈనాను పండు అయితే ఇంకా పైకి వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంకా పీక్ పాయింట్కి అయితే వెళ్ళలేదు. మేము వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయింది కదా, సన్ రైజ్ అయిపోయింది కదా, ఇంకా కొంచెం దూరం వెళ్ళాక రిటర్న్ బ్యాక్ అయిపోయారు. ఇంకా అక్కడ పైన అయితే టీ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇంకా మ్యాగీ ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి అనమాట, ఫుడ్కి సంబంధించింది అయితే. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం దొరకవు. ఇంకా మేమైతే కార్లో వెళ్ళిపోయాం కాబట్టి మమ్మీ వాళ్ళు అయితే వాటర్ ప్యాకెట్ బస్తా అయితే వేసేసుకున్నారు డాల్ఫిన్స్ది. ఇంకా ఇలా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా స్వెటర్స్ పాకెట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకోవడం, లేకపోతే మమ్మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం అలా తీసుకెళ్ళిపోయాము. మేమైతే సెపరేట్గా వాటర్కి 1 రూపీ కూడా అసలు ఖర్చు పెట్టలేదు. ఇంకా ఈ బిట్స్ అన్ని కూడా తమ్ముడు రికార్డ్ చేశారనమాట. వాళ్ళు ఇంకా పైకి వెళ్ళారు కదా, అలా రికార్డ్ చేయమంటే చేశారు. వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా టైం పట్టేసింది, ట్రెక్కింగ్ కదా. ఇంకా సన్ రైజ్ అయిపోయింది అనమాట వాళ్ళు పైకి ఎక్కేటప్పటికి కూడా. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కన్ఫర్మ్గా ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్. ఏమనుకున్నాము కానీ చాలామంది అయితే వెళ్తున్నారు. ఇలాగా 16 members 17 members అలా పెద్ద మినీ వ్యాన్స్లో కానీ, లేకపోతే ఇలా ఫ్యామిలీస్ అయితే కార్స్లో ఇలా చాలామంది అయితే వస్తున్నారు. ఈ లాస్ట్ క్లిప్పింగ్స్ అవి అయితే కింద నుంచి నేను రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. నెక్స్ట్ అయితే రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ మాడుగుడ హల్వా అని చెప్పి చాలా బాగుంది టేస్ట్. ఇంకా బెల్లం అండ్ షుగర్ది కూడా సెపరేట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే బెల్లంది చాలా బాగుంది, తీసుకున్నాము. దీంట్లో 5 ఉంటాయండి, ఇది 120 అండి, ఇది 100 100. ఈ మాడుగుడ హల్వా బెల్లంది అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు గీ ఫుల్గా పోసినట్టుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. వనజంగి నుంచి అరకు వెళ్ళే దారిలో పాడేరు అనే విలేజ్ కొంచెం పెద్దదనమాట. ఇంకా అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అవి చేసి స్టార్ట్ అయిపోయాము అరకుకి. తర్వాత అయితే అలాగా పెద్దగా విలేజెస్ స్టాప్స్ కూడా ఏం లేవు అసలు. ఇంకా డైలైట్ పెరిగే కొద్దీ పొగ మంచు కూడా ఇంకా పెరుగుతూనే ఉందనిపించింది కార్లో వెళ్తున్నా సరే కూడా. నెక్స్ట్ అయితే ఒక చోట బ్రేక్ఫాస్ట్ అవి చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా బాత్కని ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలోనే ఉంది కదా అని చెప్పని. కొంతమంది అయితే వైజాగ్ వరకు ట్రైన్కి వచ్చేసి వైజాగ్ నుంచి మినీ వ్యాన్స్ అలాంటివి మాట్లాడుకుని ఇవన్నీ తిరిగి వెళ్తున్నారు అనమాట. మేమైతే ఫస్ట్ ఇక్కడ వంజంగి నుంచి వ్యూ చూసుకుంటే వెళ్ళి లాస్ట్లో అయితే ఆ వైజాగ్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడైతే చాపరాయికి వచ్చేసాం అనమాట. కరెక్ట్గా 10:30 అలా అవుతుంది అనమాట ఆ టైంకి.
వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఫుడ్ కోసం అయితే చాలా తిరిగాము. ఆ రోజు ఫెస్టివల్ మూలన అసలు ఎక్కడ కూడా చిన్న చిన్న హోటల్స్ అయితే ఏం లేవు. చాలా వెయిట్ చేసిన తర్వాత ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. నెక్స్ట్ హోటల్స్ కూడా కొంచెం కష్టం అయ్యింది. ఇంకా హరిత రిసార్ట్స్ ఉంది కదా గవర్నమెంట్ది, దానికి ఆపోజిట్లోనే ఒకటి దొరికింది అనమాట. 5 మెంబర్స్ ఉన్నామంటే 2500కి రూమ్ అయితే దొరికింది. అరకులో ఏంటంటే మీరు ఈవినింగ్ 4కైనా సరే నైట్ 10 o'clock రూమ్ తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ 10-10:30 కల్లా ఎట్టి బస్సులో రూమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఓన్లీ 12 hours లెక్క అనమాట ఆ 2500 కూడా. కానీ రూమ్స్ అయితే చాలా పెద్దగా నీట్గా బాగున్నాయి. చక్కగా స్లీప్ వేసి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యనమాట. ఇంకా కాఫీ మ్యూజియంకి అవి చూద్దామని వెళ్ళాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్. ఈవినింగ్ వ్యూ కూడా బాగుంది. పిల్లలు డ్యాన్సులు చక్కగా భలే వేశారు. కొంతసేపు అక్కడైతే చూసాము. నెక్స్ట్ అయితే కాఫీ మ్యూజియం అలా అవన్నీ చూడడానికి అయితే వచ్చామన్నమాట. చాక్లెట్స్ అవి టేస్ట్ చేద్దామని కొన్ని చాక్లెట్స్ అయితే టేస్ట్ చేసాము. ఇక్కడ కాఫీ మ్యూజియంలో అది ఎలా వచ్చింది ఇవన్నీ పెట్టారు, కానీ ఇంకా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. చాక్లెట్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అలాగే చాలా ఉన్నాయన్నమాట. నట్స్వి అవి కూడా కొన్ని అయితే అక్కడే టేస్ట్ చూసాము. ఇంకా కాఫీ పౌడర్స్ అవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. డైరెక్ట్ కాఫీస్ అయితే టేస్ట్ చూసాము. కాఫీస్ చాలా చేదుగా ఉన్నాయి. మమ్మీ వాళ్ళు అయితే ఇలాగే ఉంటుంది, ఇదే కరెక్ట్ కాఫీ టేస్ట్ అని చెప్పన్నారు. ఎంత షుగర్ కలిపినా సరే అంతే చేదుగా అనిపించినాయి. కాఫీస్ అయితే 40 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి. 2 కాఫీలు అయితే టేస్ట్ చూసాను అనమాట. ఇంకా మనం బిల్ ఇచ్చిన తర్వాత మన ముందే అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా కాఫీ తీసుకున్న తర్వాత అక్కడే కూర్చొని తాగి కొంతసేపు టైం స్పెండ్ చేసాము. కాఫీ మ్యూజియం పక్కనే ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది, కాకపోతే ఇంక వెళ్ళి చూడలేదన్నమాట. ఎలాగో శిల్పారామంలో ఉన్నట్టుగానే ఉంటుందన్న ఐడియాతో ఇంకా లైట్ తీసుకున్నాము. ఎందుకంటే స్లీప్ లాగ్ చాలా ఉంది, చాలా టైర్డ్ అయిపోయాము. వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి పడుకున్నాం అనమాట ఫుల్గా. నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. నెక్స్ట్ మీకు నా బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది.
ఇక్కడ మా వాడు షుగర్లో స్వీట్నెస్ సరిపోయిందో లేదా అని చెక్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ లోపలే చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్, ఇంకెలాగా ఫన్ యాక్టివిటీ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. చెప్పాను కదా, అక్కడికే మేము చాలా అలసిపోయాము. మొత్తం నైట్ అయితే సరిగ్గా నిద్ర లేదు. కార్లో ఎంతసేపు పడుకున్నా అలా పడుకున్నట్టు అనిపించదు కదా. షాపింగ్కి అయితే ఇక్కడ బ్యాగ్స్ బాగున్నాయి, కానీ అంతకన్నా మెడలో వేసుకునే దండలు అవి చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇంకా పర్సులు, హ్యాండ్ పర్సెస్ అవి చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, వుడెన్వి కొన్ని చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. ఇంక ఇక్కడ యాక్టివిటీస్లో అయితే క్రికెట్, గన్ షాట్, బుల్లెట్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంక మేము అలా చూసుకుంటే వెళ్ళిపోయాము. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మిగతా వీడియోస్ కూడా ఒకసారి లుక్ వేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఫైనల్గా అనిమనీ తెలుగు వ్లాగ్స్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్.